జై బాలయ్య మామూలుగా ఉన్నది ఇవాళ మ్యాచ్ ఎలిమినేట్ అవ్వన్ మన హైదరాబాద్ లో జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా అనేది వెరీ స్మాల్ వర్డ్. మరి రైడ్కి వచ్చేసాడు అక్కడ సచిన్ జర్సీ నెంబర్ 99. ఇక్కడ మరి ఫస్ట్ పాయింట్స్ సాధిస్తారా లేదా చూడాలి. ఇక్కడ బోనస్ సాధిస్తున్నట్టే కనిపిస్తుంది. ఇక్కడ బోనస్ అంటే తెలుసుగా, బోనస్ లైన్ దాటాలి, 20 ఫుట్ కాల్లో ఉండాలి. ఎన్ని పాయింట్లు ఇక్కడ? 1 2 3 1 2 3. ఈ సచిన్ అందరి వాడు. ఓ మై గాడ్, ఫస్ట్ రేడ్ లోనే బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ వేశాడు ఇక్కడ సచిన్. చక్కగా ఫార్వర్డ్ వెళ్లకుండా చిన్న బ్రేక్ తీసుకున్నాడు, ఫ్లాట్ గా మ్యాట్ పైన పడిపోయి మల్టిపుల్ పాయింట్స్ ఇచ్చేశాడు టీమ్ కి. గెలిచిన టీం మరి సెమీఫైనల్ కి అర్హత సాధిస్తుంది. ఓడిన టీం టాటా గుడ్ బై. ఇనిషియల్ గా అయితే 2 పాయింట్స్ అండ్ ఇక్కడ వాట్ అ టాకిల్, లవ్లీ. మంజీత్ అవుట్. ఇక్కడ ఫ్యాన్స్ వెరీ హ్యాపీ. దబంగ్ ఢిల్లీ కేసే ఫస్ట్ పాయింట్స్ ఆన్ ద బోర్డ్. పట్నా పైరేట్స్ డిఫెన్స్ ఫైర్ అవ్వడానికి పేషెన్స్ ఇస్ ది కీ అండ్ వావ్ వాట్ ఎ ఫాలో త్రూ డాష్. ఇది లెఫ్ట్ కార్నర్ నుండి చాలా చాలా చక్కగా వచ్చాడు అంకిత్. బ్రిలియంట్ వన్. ఎప్పుడైతే బ్లైండ్ గా వెళ్ళిపోయాడో మిటు శర్మ అండ్ అక్కడ బెంచ్ పైకి పంపించేశాడు డిఫెండర్. ఫ్రంటల్ బ్లాక్ అండ్ డాష్. అక్కడ మైండ్ బ్లాక్ అయిందనమాట ఖచ్చితంగా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? పట్టేస్తారా? ఓ ఆల్ అవుట్. సచిన్ అభివాదం చేస్తున్నాడు. ఇక్కడ కంప్లీట్ అరీనా అదిరిపోతుంది. ఇక్కడ పట్నా పైరేట్స్ ఆల్ అవుట్ చేశారు. ఇక్కడ దబంగ్ ఢిల్లీని అవుట్ టేక్ ఆల్ అవుట్ మూమెంట్. జీవితంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఒకేసారి వస్తుంది, మీకు కూడా అవకాశం ఒకేసారి వస్తుంది. దుమ్ము లేపేయండి. చాలా చాలా గట్సీ రేడ్ అనే చెప్పుకోవాలి. సచిన్ ఎంత చక్కగా ఎస్కేప్ అయ్యాడో. ప్రెజెన్స్ ఉంది, బ్యాట్ తెలుస్తోంది, ఎలాంటి ప్రెషర్ లేకుండా ఆడుతూ. ఇక్కడ మాత్రం ఆశు సాధ్యమైనంత వరకు పాయింట్లు తీసుకురావాల్సింది. ఇంకా 5 పాయింట్ల లీడ్ ఉంది వాళ్ళకి. అది ఎంతవరకు కట్ చేస్తాడు? అరే రే, పాయింట్ వచ్చింది. వావ్, సూపర్. yes రైడర్ సేఫ్. సూపర్ రైడ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆశు మాలిక్ అదరగొట్టే పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏం జరిగింది? నలుగురు వెళ్ళిపోయారు. ఇక్కడ రివ్యూ కోరుతుందా? లేదు, ఎందుకంటే యాంటీ క్రాస్ కూడా అయ్యాడు ఒక ప్లేయర్. సూపర్ డూపర్ రేడ్ ఎలిమినేటర్ నెంబర్ 1 లో. Patna Pirate challenge only 3 points. Our decision, let us say 4 points. Please review. పట్నా పైరేట్స్ రివ్యూ కోరుతోంది. ఇక్కడ ఫస్ట్ మంజీత్ టచ్ చేశాడా? టచ్ చేయకుండానే లాబీలోకి వెళ్ళాడా? లేదు. తర్వాత అంకిత్ వచ్చాడు, డాష్ కొట్టే ప్రయత్నం చేశాడు, లోగా బెండ్ అయ్యాడు, దాంతో లాబీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. సచిన్ వచ్చాడు, బ్లాక్ చేసే ప్రయత్నం, కానీ తాను యాంటీ క్రాస్ అయ్యాడు ఇక్కడ సచిన్. ఇక్కడ యాంటీ క్రాస్ అయిపోయాడు సచిన్. తర్వాత అశు మలిక్ ని మరొకరు సంజయ్ కూడా టాకిల్ చేసే ప్రయత్నం. తర్వాత ఆ డాంగ్లింగ్ హ్యాండ్ ఎవరు ఆపలేకపోయారు. మిడ్ లైన్ అయితే రీచ్ అయిపోయాడు. Review unsuccessful. Let us say 4 points. Dabang Delhi. 4 points. Wow, super raid. Review unsuccessful. One more reviews in second half. ఎస్, మరి ఎలిమినేటర్ నెంబర్ 1 లో ఫస్ట్ సూపర్ 10 సాధించాడు అశు మాలిక్. స్కోర్స్ లెవెల్ చేసింది దబంగ్ ఢిల్లీ డిఫెన్స్. 14-all. బోనస్ అయితే లభించింది పట్నా పైరేట్స్ కి. బట్ దెన్ ఆల్ అవుట్ పాయింట్స్, అల్ట్రాటెక్ ఆల్ అవుట్ మూమెంట్ జరిగిందా? ఎస్, అల్ట్రాటెక్ ఆల్ అవుట్ మూమెంట్ దబంగ్ ఢిల్లీ ఫేవర్ లో. ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఒక్కసారి, కానీ దబంగ్ ఢిల్లీకి ఈసారి అవకాశం వచ్చింది. ప్రూవ్ చేసుకున్నారు ఇక్కడ. మరి సూపర్ టాకిల్ చేస్తారా? లేదు. సుధాకర్ ఏంటిది? రివ్యూ ఏమి ఇస్తారు? టామీ సుధాకర్ ఈ రేడ్ గనక సక్సెస్ అవుతుందా? లేదు. సచిన్ ని సుధాకర్ అవుట్ అయ్యాడు. దీంతో రాక్ సూపర్ టాకిల్, అచ్చమ్మ సిలిపట్టు లాంటి టాకిల్ దబంగ్ ఢిల్లీ ఫేవర్ లో. వావ్, రైట్ డెసిషన్ అనిపించింది. కాస్త డైజీగా ఉన్నప్పటికీ కూడా హాఫ్ టైం స్కోర్ 1 పాయింట్ లీడ్ లో దబంగ్ ఢిల్లీ కేసీ. అశు మాలిక్ మాత్రం అద్దరగొట్టే కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. కామ్ గా బయటికి బ్యాక్ వెళ్ళిపోవడం చూసాడు. సచిన్ స్టెప్ అప్ అవ్వాలి ఇక్కడ. సచిన్ 7 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు.
అండ్ ఇద్దరు కోచెస్ కూడా నర్వస్. కోకర్ గారు కాస్త నవ్వుతున్నట్టు కనిపిస్తున్నా కూడా టెన్షన్ అయితే కనిపిస్తోంది. నరేందర్ రెడ్డి మరి ఫస్ట్ టైం అండ్ సచిన్ దీంతో స్కోర్స్ లెవెల్ 20 ఆల్. సబ్స్టిట్యూట్ నితిన్ చండేల్ అక్కడ మిస్టేక్ చేయడం చూసాం. ఓ మై గాడ్, ఇక్కడ అంపైర్ పిలుస్తున్నారు అండ్ చిన్నపాటి వార్నింగ్ మనం చూసాం. అండ్ ఇక్కడ పాయింట్ మిస్టేక్, అడ్వాన్స్ ట్యాకిల్ వెళ్ళకూడదు. టచ్ పాయింట్ సాధించాలి. పాయింట్ బోని కొట్టాడు. ఇక్కడ ఎవరు? ఆషు మాలిక్. మయూర్ కదమ్ రైట్ కవర్ లో ఉన్నటువంటి డిఫెండర్ సూపర్ రైడ్ చేశాడు. వాట్ బ్రిలియంట్ టర్న్ అరౌండ్ మ్యాచ్ ఇది. డూ ఆర్ డే రైడ్ లో సూపర్ రైడ్ చేసి టీం ని ఆల్ అవుట్ ప్రమాదం నుండి తప్పించాడు ఆషు మాలిక్. దీంతో 15 రేట్ పాయింట్స్ ఈ మ్యాచ్ లో. ఎంత చక్కగా డుక్కి చేశాడో చూడొచ్చు. అండ్ ఇది డూ ఆర్ డై రేడ్. మిషు శర్మ వచ్చాడు 5 మెంబర్స్ లో. మరి బోనస్ కి ఛాన్స్ లేదు కాబట్టి పేషెన్స్ గా ఆడాలి. యోగేష్ కృష్ణందల్ బ్రిలియంట్ గా డైవ్ టాకిల్ చేశాడు. ఈచ్ వన్ పాయింట్ అంటున్నాడు విశాల్ భరద్వాజ్. లెట్స్ సీ ఎవరైనా మరి ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడా, ఏం జరిగింది? కృష్ణందల్ లెఫ్ట్ రైట్ కార్నర్ లో లైన్ ఎంపైర్ కూడా వచ్చాడు బరిలోకి. అండ్ యా లేదు, టచ్ జరిగిన తర్వాత సెకండ్ ప్లేయర్ ఎండ్ లైన్ క్రాస్ అయినట్టుగా అనిపించింది. సో లెట్స్ సీ. కృషన్ దుల్ మాత్రం బ్యాక్ హోల్డ్ చేశాడు. బట్ తన ఇన్ పొజిషన్ లో ఉన్నటువంటి ప్లేయర్ వావ్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ స్పెక్టేటర్స్ కూడా. ఈ ప్లేయర్ చాలా చాలా కీగా మారబోతున్నాడు. ఒక రివైవల్, సుధాకర్ రివైవల్ వచ్చేసింది పట్నా పైరేట్స్ కి. ఆషు మాలిక్ మరి ఇక్కడ ఆల్ అవుట్ ప్రమాదంలోకి దబంగ్ జెలీ కేసీ. డూ ఆర్ డై రేడ్. బోనస్ చేశాడా? రన్నింగ్ బోనస్ జరిగిందా లేదా? బోనస్ జరిగింది. ఎస్. ఇక్కడ రాప్ సూపర్ ట్యాకిల్ చేస్తారా? ఆషు మాలిక్ ఇంకొక వైపు యాంకిల్ హోల్. అదిరింది, పట్టు వదలట్లేదు అసలు. రాప్ సూపర్ ట్యాకిల్ తొడగొట్టి చెప్తున్నా మొత్తాన్ని పట్టులాగా అదిరిందబ్బా. ఎవరు విన్నర్ తేల్చేది ఎలా? ఈ గేమ్ ఉత్కంఠభరితంగా. గేమ్ టర్న్ చేసిన వాడే సందీప్ అక్కడ వెళ్ళి గేమ్ ని ఇచ్చేస్తాడా? బ్రిలియంట్ గా మంజీత్ టాకిల్ చేయడం చూసాము. ఇద్దరు రేడర్స్ కలిసి సూపర్ టాకిల్ చేశాడు. దాంతో 2 చేతులు తలపైన పెట్టుకున్నాడు కోచ్ పట్నా పైరేట్స్. 2 చేతులు జోబులు పెట్టుకుని అలా వెళ్ళిపోయాడు అన్నమాట మ్యాట్ నుంచి బయటికి. ఓ మై గాడ్, రాక్ సూపర్ టాకిల్ మరొకసారి. మొసలి పట్టు లాంటి టాకిల్ చూస్తూనే ఉన్నాము. అది కలిసి వస్తోంది దబంగ్ జెలీ కేసీకి. మై గాడ్, ఎస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. లెట్స్ సీ. యోగేష్ కూడా ఏమైనా లాబీలోకి వెళ్ళాడా చెక్ చేయాలి. అండ్ అషు కంప్లీట్ గా లెఫ్ట్ లెగ్ కనుక లిఫ్ట్ చేశాడు ఆషు మాలిక్. ఇక్కడ కాంటాక్ట్ కన్నా ముందు ఫస్ట్ ఎండ్ లైన్ క్రాస్ చేశాడా చెక్ చేస్తున్నారు. లెట్స్ సీ. యోగేష్ కాంటాక్ట్ వచ్చాడు, తర్వాత ఆషు మాలిక్ ఎండ్ లైన్ క్రాస్ చేశాడు కాబట్టి ఐ థింక్ ఆల్ సేఫ్. దబంగ్ జెలీకి క్లియర్. రివ్యూ వెళ్తున్నారు ఢిల్లీ కూడా. సూపర్ టాకిల్ 2 points Dabang Delhi, 1 point Patna Pirates. Dabang Delhi challenge, only raider out, super tackle 2 points. Our decision, 1 point each, super tackle to Dabang Delhi and 1 defender out of bounds, 1 point Patna Pirates. Please review. ఇక్కడ చూస్తుంటే మీరు గనక ఒకవేళ స్టేడియంలో ఉండుంటే నా సామ్యంగా ఇక్కడ చూస్తే ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ ఖాళీగా లేదండి, మామూలు కాదు, ఫుల్. మై గాడ్, అమేజింగ్, సీరియస్లీ. ఒకవేళ టై బ్రేకర్ అయితే Successful, raider out and 1 defender out of bounds. Super tackle 2 points. Yes, raider out, review unsuccessful and దబంగ్ జెలీ ఫేవర్ లో మరొక రాప్ సూపర్ టాకిల్ జరిగింది. వాళ్ళ విజయ అవకాశాలు ఇక్కడ ఆల్ అవుట్ ప్రమాదంలోకి దబంగ్ జెలీ వెళ్తుంది. బోనస్ పాయింట్ కూడా దక్కలేదు అక్కడ. దీంతో మరి 32-33 ఆల్ అవుట్ పాయింట్స్ సాధిస్తే 2 పాయింట్స్ లీడ్ లోకి వెళ్తుంది పట్నా పైరేట్స్. ఓ మై గాడ్, ఇంతకు మించిన థ్రిల్లర్ మనం చూస్తామా? చూడలేం. ఆల్ అవుట్ అయింది, దీంతో 3 పాయింట్లు వస్తాయి. సో 33-35
అల్ట్రాటెక్ ఆల్అౌట్ మూమెంట్. జీవితంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఒకేసారి, మీకు కూడా అవకాశం ఒకేసారి వస్తుంది. 2 పాయింట్ల తేడా. ఆశు మాలేక్ ఈ రైడ్ వెరీ వెరీ క్రూషియల్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఓహో, పాయింట్ సాధించాడు. ఇంకాస్త ఫ్యూ సెకండ్స్ ఆడించాల్సింది, ఒక్క ఫ్యూ సెకండ్స్ ఆడించాల్సింది. ఇక్కడ 30 సెకండ్స్ టైం కిల్ చేసిన తర్వాత మరి బాక్స్ లైన్ క్రాస్ చేసే ప్రయత్నం చేయాలి. ఎస్, ఇక్కడ టైగా ముగించుకునే అవకాశం ఉండకూడదు పట్టా పైరేట్స్ కి. అంటే బాక్స్ లైన్ క్రాస్ చేయాలి. టచ్ పాయింట్ సాధించాడు. ఎలిమినేటర్ 1 విజేత పట్టా పైరేట్స్. సెమీఫైనల్ 1 కి అర్హత సాధించింది. ఇక్కడ 7th టైం సెమీఫైనల్స్ కి రీచ్ అయ్యారు ఇక్కడ పట్నా పైరేట్స్. 3, 4, 5 వినర్. దాని తర్వాత 7th టైం ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఢిల్లీ మీద గెలిచారు వాళ్ళు.